చాలా రోజులయిపోయిందనమాట ఇలా బండి మీద వెళ్ళడం మా బావ నేను. అసలు పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇలా కుదరనే లేదు. ఇంతకీ ఎక్కడికెళ్తున్నామంటే మేము మా ఇంటి దగ్గరకొచ్చామనమాట. ఇల్లు కడుతున్నాం కదండీ! దానికోసమని ఇంటి దగ్గర పనులు చేద్దామని అయితే వచ్చాము. ఇది ఇప్పుడు మొదలుపెట్టిన ఇల్లు కాదండి. దగ్గరగా సంవత్సరంన్నర అయిపోయిందనమాట మొదలుపెట్టి. అప్పు చేసి పప్పు కూడా ఎందుకంటారు కదండీ పెద్దలు. అలాగా మేమున్న దాంట్లోనే బంగారం తాకట్టు పెట్టి మేము చేసుకుంటున్నామనమాట. కొంచెంగా పని చేపించుకుంటున్నాము డబ్బులున్నంత వరకి. తెలిసిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారండి. ఏంటి ఎప్పుడో స్టార్ట్ చేశారు కదా, పని ఇంకా అవ్వలేదా, ఎంతవరకు వచ్చిందని. అయితే వాళ్ళకి తెలియదు కదండి, ఇంట్లో కష్టపడేది మా బావ ఒక్కటే. అప్పు చేసి కట్టచ్చు, కానీ ఆ చేసిన బంగారానికి వడ్డీ కట్టడమే చాలా అమౌంట్ అవుతుంది. మళ్ళీ కొత్తగా అప్పు చేయడం ఎందుకని ఉన్న దాంట్లోనే కొంచెం కడుతూ ఉన్నాము. అయితే మేము ఇల్లు ఇక్కడ తడపడానికైతే వచ్చాము. మా బావ ఒక్కడే మోసుకుని తడపడం అయితే చాలా కష్టమైపోతుంది తనకి. అందుకే నేను కూడా తోడుగా వచ్చాను. ఇంకా మా బావ అయితే నీళ్ళన్నీ మోసుకొచ్చి నాకు ఇస్తున్నాడు. ఇంకా నేనైతే తడుపుతున్నాను. తను వచ్చి ఒక్కడే తడపడం కన్నా నేను మాట్లాడుతూ తడిపితే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. నేను పిల్లలతో ఇంట్లో ఉంటాను కదా అని ముందు నుంచి కూడా ఎంత పనైనా తను ఒక్కడే చేసుకుంటాడు అనమాట. కానీ కొంచెం ఖాళీ టైంలో అన్నా వచ్చి హెల్ప్ చేయాలి కదా, అందుకే నేను అలా వచ్చాను.